యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ డ్రగ్స్ ఏవో దొరికేశాయి. శౌర్య తప్పించుకున్నాడని నువ్వనుకుంటున్నావు. శౌర్య తప్పించుకుంది నిజమే, కానీ నేను ఇరుక్కుపోయాను. అవునా? ఎలా? డ్రగ్స్ కేసులో మాత్రమే కాదు, నా మీదున్న పాత కేసులన్నీ శౌర్య తిరగదోడాడు. మొత్తం బయటికి తీశాడు. ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటికి వెళ్లే పరిస్థితే లేసాం. నేను బయట ఎక్కడైనా కనిపిస్తే కాల్చి పడేమని షూటర్ సైడ్ ఆర్డర్ వచ్చేలా చేశాడు సామ్. అంటే నువ్విప్పుడు బయట తిరగడానికి లేదా సిద్ధు? అదేగా చెప్తున్నాను. టోటల్గా నన్ను బ్లాక్ చేశాడు శామ్. ఇంతకు ముందులా కాదు, మనం ఏ స్టెప్ తీసుకునే అవకాశం లేకుండా చేశాడు. దెబ్బ కొట్టారు సంపద, మనం కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా చేయడానికి ప్రయత్నం చేశానంటే పోలీసులు నన్ను కాల్చి అవతల పడేస్తారు. కళ్యాణి, బొమ్మలు కొలువు చేసుకోలేవు అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. బొమ్మలు కొలువుని నీకోసం చేస్తే దాన్ని నీకోసం వాడుకున్నావా కళ్యాణి? రే తమ్ముడు, ఏంట్రా ఇది? ఏం చేసావో నీకు అర్థం అవుతుందా? ఏదో తెలివిగా ప్లాన్ చేస్తావు, వాళ్ళకి దొరకకుండా ఉంటావు అనుకుంటే ఇలా దొరికిపోయావేంట్రా? నేనేం చేయనక్క, నేను కరెక్ట్గానే ప్లాన్ చేశాను. కానీ నన్ను దెబ్బతీసే విధంగా ఆ కళ్యాణి ప్లాన్ చేసింది. ఆ కళ్యాణి గురించి, శౌర్య గురించి మొదట్నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. ఏదైనా ప్లాన్ చేస్తే ఆలోచించుకొని చెయ్యండ్రా అని. విన్నారా? ఇప్పుడు చూడండి ఏమైందో. అక్క, ఏం చేయాలో తెలియక మేమల్లాడుతుంటే మధ్యలో నీ గోలేంటి? రే, నీకు అర్థమైందో కాలేదో నాకు అనవసరం, కానీ పరిస్థితులన్నీ మారిపోయాయి. మంచిగా ఇంట్లో చేరారు, మీరు అనుకున్నది జరుగుతుందని నేను అనుకుంటుంటే ఇలా చేసేరేంట్రా? ఏదైనా చేసే ముందు వెనక ముందు ఆలోచించుకొని కదా చేయాలి. వాళ్ళు నమ్మారు అనగానే గుడ్డిగా నీ ఇష్టానికన్నీ చేసేయడమేనా? ఇప్పుడు చూడేం జరిగిందో. ఈసారి ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చేయండిరా. అవతలున్నది శౌర్య, కళ్యాణి, చిన్నవాళ్లేం కాదు. వాళ్ళిప్పుడు బాగా తెలివి మీరిపోయారు. ఎంత తెలివి మీరిపోయినా ఏదో ఒక బలహీనత ఉంటుందక్క. నన్నింత దెబ్బతీసిన తర్వాత నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను? దెబ్బకి దెబ్బ ఖచ్చితంగా కొట్టి తీరుతాను. నన్నే తిరిగి గెలిచానని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు నిలబడదు. నన్నింతగా బుక్ చేసిన ఆ శౌర్యగాడిని, ఆ కళ్యాణిని ఇద్దరిని వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూస్తాను. ఏంటి ఆఫీసర్ గారు, అద్దం ముందు అందానికి అంతగా మెరుగులు దిద్దుతున్నారు? ఎవరి ప్రేమలో అయినా పడ్డారా ఏంటి? అవును, పడ్డాను. కళ్యాణి అని మా ఆవిడ ప్రేమలో పడ్డాను. ఆవిడ ప్రేమలోనేనా లేక
కొత్తగా మరెవరైనా? ఇంత అందమైన భార్య ఉండగా మరొకరిని ప్రేమించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? ఈ అందం ముందు ఏ అందమైనా ఎంత చెప్పు? అబ్బా నిజమా? నీతో అబద్ధం చెప్తానా? అది ఈ టైంలో బయట చీకటి లోపలికి రావాలని ఆరాటపడే సమయంలో పగలంతా గుర్తుకురాని భార్య అందం రాత్రికి మాత్రం గుర్తొస్తుంది మీ మగాళ్ళకి. ఎందువల్ల? పగలంతా ఇంటి పనితో వంట పనితో అలసిపోయి సాయంత్రం భర్త ఇంటికొచ్చే సమయానికి అందంగా ముస్తాబై ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో నిజంగానే అందంగా ఉంటారు. అబ్బబ్బా మాటలు బాగానే నేర్చారు. కానీ మీరు నేననుకున్నంత తెలివిగల వాళ్ళైతే కాదు. హలో, నా తెలివిని అనుమానిస్తున్నావా? నేను స్కూల్లో కాలేజ్లో అన్నిట్లో ఫస్ట్. అందుకే పోలీస్ జాబ్ వచ్చింది నాకు. చదివింది రాసి అవి తెలివితేటలు అనుకుంటే ఎలా? మీరు అంత తెలివిగల వాళ్ళైతే ఏది నేను చేసినవన్నీ చేయండి. చేస్తాను. పందెమా? పందెం. సరే, నేను చేసింది చేయండి. ఓడిపోతే 100 గుంజలు తీయాలి. ఓకే. తక్కండి. ఏంటేనా చూడు. What next? Ha. మీరు చేయండి. What next? ఇది చాలా కష్టం.
తాతోక చిలుక నీ కథ వినవే నీదే అయినా నీ కథను తెలియనిదే నువ్వే ఓడిపోయారు. చీటింగ్ చీటింగ్, ఇది మోసం. ఇలా చేయాలని నువ్వు నాకు ముందే చెప్పలేదు. అన్ని చెప్పారు ఆఫీసర్ గారు. గుంజలు తీయండి. కళ్యాణి ఇప్పుడు తీయండి. ఆఫీసర్ ఓడిపోయారు, గుంజలు తీయండి. కళ్యాణి ప్లీజ్. కళ్యాణి లేదు, ఏం లేదు, గుంజలు తీయండి. కొంచెం. ఏమైంది? ఏంటి షాక్ అయ్యావా? మరి నన్నే మోసం చేస్తావా? నిన్ను మీరు చేసిన మోసం కంటే నేను చేసిందేం పెద్ద మోసం కాదులండి. ఏంటి నేను మోసం చేశానా? ఆ రోజు మీరు పందెం కాసి కావాలని ఓడిపోయి మోసం చేయలేదా? అదిగో పట్టుకున్నారు, మీరే ఓడిపోయారు. ఓడిపోతానని తెలిసే ముద్దు పెట్టాను. ఓ దాని గురించి టిట్ ఫర్ టాటా ఇది. నిన్ను అమ్మా ఏమిటి కాళ్ళ నొప్పులు? అస్సలు నిలబడినివ్వట్లేదు. అమ్మా
అబ్బబ్బబ్బబ్బ. ఏమిటోనారా ఈ కాళ్ళ నొప్పులు? బాజీ త్వరగా రారా. ఏంటి శివ, ఏమైంది? కాళ్ళొకటే గుంజేస్తున్నాయండి. కాళ్ళ నొప్పుల కోసం మందుంది కదా, అది తెమ్మంటుంటే వాడేం పలకటం లేదు. ఎక్కడున్నాడో ఏమిటో. నేను పట్నా? ఏమిటండి అది? అపచారం అపచారం అంత మాట అంటారేమిటండి? భర్త కాళ్ళు భార్య పట్టుకోవడం తప్పు కానప్పుడు భార్య కాళ్ళు భర్త పట్టుకోవడం తప్పు కాదని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కాళ్ళు పట్టుకుని మరీ నిరూపించాడు. అందుకని నువ్వు అలా కూర్చో శివ, నేను కాళ్ళు పడతానుగా. చాలే ఊరుకోండి. మీరు నా కాళ్ళు పట్టడం ఏమిటి? ఎవరన్నా వింటి నవ్విపోతారు. తాతయ్య, నువ్వు బతిమలాడినా అమ్మమ్మ ఒప్పుకోదు. అయినా ఇలాంటప్పుడు మనవడి సహాయం తీసుకోవాలి గాని మీరు కాళ్ళు పట్టాల్సిన అవసరం ఏంటి? పర్లేదులే, నా మాట వినరా. ఒరే వద్దురా నాన్న. అరే అదే వద్దురా వద్దురా. అబ్బబ్బబ్బా, నా మాట వినరా. ఆఫీసర్ ఎవరా నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటి? ఎవరైనా చూస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఆఫీసర్ని బయట వాళ్ళకి, ఈ ఇంట్లో నీకు మనవాణ్ణి. ఏం పర్లేదు, నువ్వు అలా రిలాక్స్ అవ్వమ్మా. ఏమిటోరా నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది? వయసు మీద పడ్డాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయమ్మమ్మ. ఏంట్రా, మీ అమ్మమ్మకి ఏమాత్రం వయసు అయిపోయిందని? ఇప్పుడు నా వయసు చెప్పడం అవసరమా? ఈ ఆడవాళ్ళు ఇంతేరా, కట్టుకున్న భర్తకి కన్న బిడ్డలకు కూడా వయసు తెలియకూడదు అనుకుంటారు. నా వయసు దాచేది మీ వయసు బయటపడకుండా ఉండాలని. ఆ విషయం తెలుసుకోండి. అవునవును, నిజమేలే. శౌర్య నమ్మాడులే. ఏంటి ఆఫీసర్, మీరిద్దరూ కలిసి మా నాన్నమ్మని టీస్ చేస్తున్నట్టున్నారు? అంత ధైర్యం మాకు లేదమ్మా. ఏదో కాళ్ళ నొప్పులంటే వాడు పడుతున్నాడు. అలాగా? మరి ఆ కాలికి నొప్పి వస్తే ఈ కాలికి నొప్పి రాదా? ఒకేసారి రెండు కాళ్ళు నొక్కలేం కదా కళ్యాణి. అప్పుడు ఈ కాలు నొక్కటం మొదలయ్యాక ఆ కాలు నొప్పి పుట్టడం మొదలవుతుంది. అందుకే మీరు మనవడి కాబట్టి మీరు ఆ కాలు పట్టండి. ఈ కాలు ఈ మనవరాలు పడుతుంది. మనవడు మనవరాలు నీకు అలా సేవ చేస్తుంటే నాకు కూడా కాస్త కాళ్ళు లాగుతున్నట్టు అనిపిస్తుంది శివ. తాతయ్య అనిపిస్తుంది. పిల్లల్ని నేను బాధ పెట్టేది చాలక మీరు కూడా బాధ పెట్టాలనుకుంటున్నారా? చాలే ఊరుకోండి. ఇక చాలే వదిలేండిరా. ఏంటమ్మా నాన్న మీద కోపడుతున్నావు? చూడమ్మా, నేను ఆయన మీద కోపట్టమా? ఇంకా నయం, ఆయన ఏదో తమాషా చేస్తుంటే నేను తమాషాగా అంటున్నాను. ఏమైంది? ఇద్దరు అలా కాళ్ళ దగ్గర కూర్చున్నారు. నాన్నమ్మకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట. అవునా అమ్మా? వేణీళ్ళు తీసుకొచ్చి కాపడం పెట్టినా? ఎందుకు? నా మనవడు నొక్కుతుంటే నొప్పులన్నీ పటాపంచలైపోయాయి. ఏ మనవడేనా? మనవరాలు తినే కాలికి నొప్పి తగ్గలేదా?
నిన్ను మెచ్చుకుంటే ఒకటి, వాణ్ణి మెచ్చుకుంటే ఒకటే అమ్మా. చూడు, ఎప్పుడు మిమ్మల్ని మీరు విడ తీసుకోకూడదు. సరేనా? అదే నొప్పులన్నీ తగ్గిపోయాయి. నా చిట్టి తండ్రి, రండి, మీ కాళ్ళు నేను నొక్కుతాను, మీరు రండి లోపలికి. ఏదో సరదాగా నాలేసేవా? సరే కళ్యాణి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్టేషన్కి వెళ్తాను. చాలు నాన్న, వద్దు. పర్లేదమ్మా, తింతల్లి. ఇంకా చాలు నాన్న, వద్దు. తింతల్లి, ఏం కాదమ్మా. అమ్మకి తెలిస్తే కొడుతుంది. ఏం కాదు, అమ్మకి ఎవరు చెప్తారు? అమ్మ చెప్పింది జలుబు చేస్తుందని. మీ అమ్మ పిచ్చిదమ్మా, ఏదో చెప్తూ ఉంటుంది. తినమ్మా. ఏం కాదా? ఏం కాదమ్మా, జలుబులు జ్వరాలు వస్తూనే ఉంటాయి. నువ్వు తినరా బంగారం. ఈ నాన్న చెప్తున్నారుగా, ఏం కాదు తల్లి, తిను.